కర్కాటక రాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 10 రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతోంది? అసలు ఏం జరగబోతుంది? ఆ కొత్త వ్యక్తి ఎవరు? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే చుట్టూ ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఈ వీడియోనైతే చూడండి. ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పుకోవచ్చు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన గ్రహం అన్నమాట. ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో లక్ష్మీదేవి కటాక్షం అనేది వారి మీద చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎవరి మీద అయితే ఉంటుందో వారికి సిరి సంపదలకు కానీ, ఆరోగ్యానికి కానీ, మనశ్శాంతికి కానీ ఎటువంటి లోటు ఉండదు అని. అయినప్పటికీ కర్కాటక రాశివారు చిన్న వయసు నుంచే చాలా పెద్ద కుటుంబాలలో, చాలా ధనవంతులైన కుటుంబాలలో, డబ్బుకి ఎటువంటి దిగులు లేని కుటుంబాలలో జన్మించి ఉన్నవారు అని చెప్పుకోవచ్చు. వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడాను వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏదైనా కానీ సాధించాలి అని చెప్పి అనుకుంటే దానికోసం వీరు పోరాడే మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది మిగతా రాశుల వారిలో అస్సలు ఉండదన్నమాట. గట్టిగా పోరాడతారు. ఎంతటి కష్టమైన శ్రమను కూడా ఇష్టంగా చేసి సాధించాలి అనుకున్న కార్యాన్ని పట్టుదలతో సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వెనకటి నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అని చెప్పి ఉంటాం కదా. అలా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అనేవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు అన్నమాట. ఆస్తులు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో చాలా విలువైనవిగా ఉంటాయన్నమాట. ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు ఆస్తులని పెంచుకోవాలి అని చెప్పి చూస్తారే తప్ప ఆస్తులని అమ్ముకొని కూర్చొని తినాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించరు. వీరిది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం అన్నమాట. వారు చూడ్డానికి చాలా అందంగా, ఆడవారైనా కానివ్వండి, మగవారైనా కానివ్వండి, అందంగా, ఆకర్షణీయంగా, చక్కటి ఒత్తైన నల్లటి శిరోజాలను కలిగి, అదే మగవారైతే చక్కగా మంచిగా హైట్గా చాలా అందంగా ఎదుటివారిని ఆకర్షించేటటువంటి మాట తీరుతోటి, ఆడవాళ్ళు కూడా చక్కటి చక్రాల లాంటి నేత్రాలతోటి, విశాలమైన నుదురుతోటి, మంచిగా చామంచాయతోటి చాలా అందంగా ఉంటారనమాట. కాబట్టి ఎక్కువగా కర్కాటక రాశి వారిని చూడగానే అబ్బా ఇటువంటి అబ్బాయిని లేదా ఇటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుంటుంది, వీరితో లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇటు కర్కాటక రాశి వారు అబ్బాయిలను చూసిన వారు అమ్మాయిలు అనుకుంటారు. అలాగే ఇటు అమ్మాయిలను చూసిన వారు కూడా అబ్బాయిలు కూడా అనుకుంటారనమాట. వీరి కాళ్ళ మీద నిలబడి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అంటే చాలా చాలా గౌరవం ఉంటుందన్నమాట. డబ్బుని ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టరు. ఏదైనా కానీ ఒక కసి, ఒక పట్టుదల, నలుగురిలో మాదే పై చేయిగా ఉండాలి, ఎవరికుందా కూడా మేము లొంగకూడదు, మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ అనేది మేము ఏర్పరచుకోవాలి, సమాజంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని ఇలా ఈ విధంగా ఆలోచించే ధోరణి అనేది కర్కాటక రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం పెళ్లి కాని వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ముఖ్యంగా 20, 21, 22 సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు చదువుకుంటున్నా కానీ లేదా ఉద్యోగం చేస్తున్న దగ్గరైనా కానీ ఒకరు వీరిని చూసి ఎక్కువగా ఇష్టపడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో వీరు చేసే పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ చూపిస్తూ అవతలి వారు ఎంత వెంట పడుతున్నా కానీ వారిని మాత్రం తక్కువగానే చూస్తుంటే, తక్కువగా అంటే ముందు నాకు పనే ఇంపార్టెన్స్ ఇవన్నీ కాదు అన్నట్లుగా అవతలి వారిని కొంచెం పట్టించుకోకుండా ఉండడం, కొంచెం నిర్లక్ష్యం చేయడం, ఇటువంటివి అనేవి వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కానీ కర్కాటక రాశి వారి యొక్క మనసులో కూడా వీరి మీద ఒక రకమైన ప్రేమ అనేది ఉండడం అనేది ఇక్కడ చెప్పుకోదగిన విషయం అన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా అంటే ప్రేమించుకోవడం అనేది పెళ్ళి కాని వారిలో ఎక్కువగా ఇప్పుడైతే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది, జరుగుతూ ఉంది. వీరి యొక్క వృత్తి పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపించి వారిని కాస్తంత నిర్లక్ష్యం చేయడం వల్ల అవతలి వారు ఇంకాస్త ఎక్కువగా ఫోన్లు చేయడం, ఇంకాస్త వీరి వెంట పడడం, వీరి గురించి ఎక్కువగా ఆలోచించడం, వీరితో ఎక్కువగా గడపాలి, ఎక్కువగా స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకోవడం, వీరితో సరదాగా కాసేపు
బయటకు వెళ్దామని అనుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల వీరు కూడా ఎక్కువగా వారి మీద కాస్త ప్రేమ చూపించడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను కర్కాటక రాశి వారు కూడా చాలా అందమైన వాళ్ళు కాబట్టి వీరు కూడా అందంగా ఉండే అమ్మాయిలను అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే, ఆ అందమైన అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే అందంగా ఉండే అబ్బాయిలను మాత్రమే ఇష్టపడుతూ ఉంటారనమాట. అంతేకాకుండా ముఖ్యంగా వీరు పెద్దలని సంప్రదించి పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచన వీరికి చాలా బలంగా ఉంటుంది అబ్బాయిల్లో. ఎందుకంటే పెద్దల్ని సంప్రదించి చేసుకుంటేనే నలుగురిలో ఒక గుర్తింపు, ఒక పేరు ప్రఖ్యాతలు అనేవి ఉంటాయి. పెద్దల మాట వినాలి. ఏది చేసినా కూడా వారు మన మంచి కోసమే కదా చేస్తారు. వారికి చెప్పకుండా ఎటువంటి సొంత నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. మనది ఏ విషయమైనా కానీ వారితో చెప్పి చేయాలి అని చెప్పి ఒకరినొకరు సంప్రదించుకొని పెద్దల వరకు కూడా వెళ్తారనమాట. కానీ కర్కాటక రాశి వారి యొక్క విషయంలో ప్రేమ వివాహాలు అనేవి 50% మాత్రమే జరుగుతాయి. మన 100%లో అంటే 100%లో చూసుకుంటే ప్రేమ వివాహాలు అనేవి 50% అంటే 50% మాత్రమే జరుగుతాయి అన్నమాట. ఈ 50% జరిగినవి కూడా కేవలం పెద్దల ఒప్పందం మేరకు పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా జరిగిన పెళ్ళిళ్ళే ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కర్కాటక రాశి వారు ఏదైనా కానీ లోతు ఆలోచన అనేది చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కానీ అప్పటికప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఇలా అస్సలు చేయరు. ఏదైనా కానీ ఎలా ఆనందంగా ఉంటారు అని ఒక అంచనా వేసుకుంటారు. వివాహం విషయంలోనైనా కానీ, సంపాదించే విషయంలోనైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ, ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పదగిన సలహా కూడా ఏంటి అంటే, కర్కాటక రాశి వారు ఇప్పటికీ ప్రేమలో ఉన్న జంటలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్దలని సంప్రదించండి. మొదట మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మేము ఒకరి కింద చెయ్యి చేపాల్సిన అవసరం అయితే లేదు. మేము స్వతహాగా మా అంతటా మేమే సంపాదించుకుంటున్నాం. మేము లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే అంటే మా జీవితం మేము కొత్తగా మొదలు పెడితే మా కాళ్ళ మీద మేము నిలబడగలము. మేము సంపాదించుకోగలము. నలుగురిలో మేము ఒక పేరును తెచ్చుకోగలము, ఒక విలువను తెచ్చుకోగలము అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్దలనైతే సంప్రదించండి. పెద్దల ఒప్పందం మేరకు మీకు వివాహాలు అనేవి 100కి 100% అనేది జరగకపోయినా 50% అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ 50% అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించండి. గట్టి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం విఫలం అవ్వకుండా సఫలమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక వివాహం అయిన వారి గురించి మనం మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారిలో వివాహమైన వారి గురించి, ముఖ్యంగా మగవారి గురించి మనం మాట్లాడుకుంటే వీరు పనిచేసే దగ్గరైనా కానీ, లేదా వీరి చుట్టూ ఇంటి పక్కల ఉన్న వారిలోనైనా కానీ, లేదా వీరు ఉద్యోగాలు చేస్తున్న దగ్గరైనా కానీ ఒక స్త్రీ అనేది మీకు పరిచయం కాబోతుంది. ఆ స్త్రీ అనేది మీ యొక్క అందానికి దాసోహమైపోయిందనమాట. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, మీతో ఎలా మాట్లాడదామా, మీతో ఎలా పరిచయం పెంచుకుందామా అని చెప్పి మీ దగ్గరికి ఎక్కువగా రావడం, మీతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నించడం, కుదిరితే మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీతో ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడడం, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి చెప్పను పదే పదే మీకు ఎక్కువగా టచ్లో ఉండే ప్రయత్నం అయితే చేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో. కాబట్టి వారు ఎంత వెంట పడినప్పటికీ కూడాను కర్కాటక రాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువ విలువనైతే ఇస్తారు. కుటుంబం తర్వాతే ఏదైనా అనుకునే మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా అంటే చాలా అదృష్టవంతురాలు. కర్కాటక రాశి వారు మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్యను చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా ప్రేమగా ప్రేమిస్తారు, చాలా గౌరవాన్ని ఇస్తారు. సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తారు. వారికి ఏ చిన్న లోటు కానీ, ఏ చిన్న కష్టం కానీ కలగకుండా వారు ఆనందంగా ఉండడానికి ఎన్ని రకాల
ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేస్తారనమాట. వారికి ఏది కూడా కొంచెం అంటే ఆవగించంత లోటు కూడా లేకుండా చేయడానికి కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారనే చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా బిడ్డల విషయానికి వస్తే కూడా బిడ్డలే ప్రాణంగా సర్వస్వంగా భావిస్తూ ఉంటారనమాట. బయట నుంచి వేరే వారు ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడాను ఇంటి గురించి ఆలోచించిన తర్వాతనే, భార్య బిడ్డలని చూసుకున్న తర్వాతనే వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తారనమాట. కాబట్టి వీరు ఆ కుటుంబాన్ని చూసుకునే తత్వాన్ని, ఆ కుటుంబానికి ఇచ్చే విలువని, గౌరవాన్ని, భార్యకు చూపిస్తున్న ప్రేమని ఇవన్నీ కూడా చూసి అవతలి ఆడవారు ఇంకాస్త వీరిని ఎక్కువగా ప్రేమించడం, ఇంకాస్త వీరికి ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వడం, ఇంకాస్త వీరి చుట్టూ తిరగడం, ఇటువంటివి అనేవి ఎక్కువగా ఉంటారనమాట. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు వారి ద్వారా కొంచెం డిస్టర్బ్ అనేది అవుతూ ఉంటారనమాట. అంటే ఆ యొక్క మనిషి పదే పదే ఇష్టము అని చెప్పి వెంటపడడం, పదే పదే నువ్వు నాకు కావాలి అని చెప్పి అడగడం, పదే పదే మీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసి ఎక్కువగా మీ గురించి ఎక్కువగా చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ అనేది చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడాను ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే మనస్తత్వం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా అది సరైనదే అయి ఉంటుందన్నమాట. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు వేసే స్టెప్ సరైనదా కాదా, మేము తప్పు చేస్తున్నామా, మేము రైట్ చేస్తున్నామా అని చెప్పి ఆలోచించండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మరొక స్త్రీతో మాట్లాడొచ్చు, ఎంతవరకు ఒక లైన్ దాటనంత వరకే. ఇంకా అంతకు మించి లైన్ దాటితే అది మీ మనస్ఫూర్తిగా అవతలి వారికి ఇష్టానికి తగినట్లుగా మీరు కొంచెం ప్రేమను చూపించవచ్చు. చూపించినప్పటికీ కూడాను మీ యొక్క క్రాస్ అనేది దాటకుండా మీరైతే కంపల్సరీగా చూసుకోవాలి. మీ లిమిట్స్ అనేవి మీరు దాటకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి చేసినా 10 సార్లు చేసినా అది తప్పే అవుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఆ తప్పు అస్సలు చేయకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా మీ మనసులో అనుకోండి. ఎందుకంటే అవతలి వారు వెంటపడే తత్వాన్ని బట్టి మీ మనసు కొంచెం చలించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అలా చలించినప్పటికీ కూడాను వారికి అర్థమయ్యే రీతిలో కుటుంబం యొక్క గౌరవాన్ని, సమాజంలో జరుగుతున్న తప్పులను వారికి చాలా జాగ్రత్తగా వివరించి చెప్పి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితేనే మీ జీవితం చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ 10 రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అలాగే బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడతారు. మీరు టైంకి అస్సలు తినరు, టైంకి పడుకోరు, లేట్ నైట్ వరకు వర్క్ చేస్తారు. అయినా కూడా మీకు ఆశించిన దానికంటే ఎక్కువ ధనాన్ని అయితే మీరు చూస్తారనమాట. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు ఉండదు. కుటుంబ పరంగా అయితే ఇక చెప్పాల్సిన పనే లేదండి. కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా, చాలా సఖ్యతగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అంటే కళ్ళ ఉప్పు అంటాం, గళ్ళ ఉప్పు, దానితోటి దిష్టి తీసి వేసుకోండి. ఈ విధంగా దిష్టి తీసి వేసుకోవడం వల్ల మీకు నరదిష్టి అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా మీరు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. ప్రతి సోమవారం లేదా ఏదైనా నెలలో ఒక్క సోమవారం అయినా అభిషేకం చేయించండి. దీనివల్ల మీ యొక్క జాతకంలో ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదైనా ఒక్క శుక్రవారం మీరు అమ్మవారికి కుంకుమ అర్చన చేయించే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకు ఏమైనా చిన్న చిన్న గ్రహాల దోషాలు, లేకపోతే ఇంకేమైనా సర్పదోషాలు, ఇంకేమైనా దోషాలు, ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్రమంగా జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి.